అసలు పాకిస్తాన్ దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? పదే పదే అణ్వాయుధాలు అని పాకిస్తాన్ ఎందుకు చెబుతోంది? ఈ అణ్వాయుధాలు గాని ఉగ్రవాదులకి చిక్కితే వాళ్ళ చేతుల్లోకి వస్తే పెను ప్రమాదమే. అణ్వాస్త్రాలు 130 నుండి 170 వరకు ఉన్నాయని దీనిపై క్లారిటీ లేదు. కానీ పాక్ మాత్రం తమ దగ్గర 170 ఉన్నట్లుగా చెబుతోంది. అణు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా గమనిద్దాం. ఇస్లామాబాద్ కు పశ్చిమాన ఉన్న కాలాచిట్టా దహార్ పర్వత శ్రేణిలో అణ్వాయుధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ పంజాబ్ లోని సర్గోదా బేస్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక్కడే కిరాణా హిల్స్ లో భారీగా బాంబులు ఉండొచ్చు అంటున్నారు. ఇవే హిల్స్ పై భారత్ ఇటీవల దాడి చేసింది కూడా. మరొక అణ్వా స్థావరం ఎక్కడుందంటే కహూటా రీసెర్చ్ ల్యాబ్ రావల్పిండిలో. ఇక్కడ అణ్వాయుధాల తయారీ జరుగుతుంది అనే టాక్ అయితే ఉంది. చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పంజాబ్ లో ఉంది. ఈ పంజాబ్ లో అణు ఇంధన ప్లాంట్ కూడా ఉంది. ఇక్కడ నుండి అణు ఇంధనాన్ని చోరీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత కుషా ప్లూటోనియం రియాక్టర్ ఇది పంజాబ్ లో ఉంది. ఇక్కడ భారీగా అణు ఇంధనం జరుగుతోంది. ఇక పాకిస్తాన్ దగ్గర 2 రకాల అణు మిజైళ్లు ఉన్నాయి. హత్ఫ్ 7 ఇది 900 కిలోమీటర్స్ రేంజ్ లో పనిచేస్తోంది. మరొకటి షాహీన్ 1 ఇది 750 నుంచి 1000 కిలోమీటర్ల రేంజ్ లో లక్ష్యాలని ఛేదిస్తుంది.